హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోతి చేతిలో అద్దం స్టోరీ విందాం. ఇప్పుడు ఎలా? కోతి చేతిలో అద్దం. అడవిలోని ఓ చెట్టు పైన కోతితో పాటు కాకి, గుడ్లగూబ నివసించేవి. అవి మూడు స్నేహంగా ఉండేవి. ఒకరోజు సమీపంలోని పల్లెకు వెళ్ళిన కోతికి ఒక అద్దం దొరికింది. దాన్ని ఇంటికి తెచ్చుకొని రోజు తన ముఖం చూసుకొని మురిసిపోయేది. అద్దం విషయం తెలిసిన రామచిలుక, నెమలి, పిచ్చుక, పావురం రోజు కోతి దగ్గరకు రావడం, అరటి పండ్లు ఇచ్చి వాటి ముఖాలు చూసుకోవడం చేసేవి. అది గమనించిన కాకి, గుడ్లగూబ, మిత్రమా, పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికే వస్తుండడంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు. నీ దగ్గర అద్దం ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ చేరుతారు. అది లేకపోతే నిన్నెవ్వరూ పట్టించుకోరు అని హితవు చెప్పాయి. అందరూ నా దగ్గరికే వస్తున్నారని మీకు కుళ్ళు. నా సంగతి నాకు తెలుసులే. మీరేం సలహాలు ఇవ్వనవసరం లేదు అని కటువుగా జవాబిచ్చింది కోతి. ఆ మాటలకు కాకి, గుడ్లగూబ చిన్నబుచ్చుకున్నాయి. ఒకరోజు అడవిలో గాలి దూమరానికి కొమ్మల మాటున కోతి దాచుకున్న అద్దం కింద పడి పగిలిపోయింది. అది చూసిన కోతి బోరున ఏడ్చింది. పాపం కదా. కోతి దగ్గర అద్దం లేదనే విషయం తెలుసుకున్న పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. అరటి పండ్లు తెచ్చి ఇవ్వడము ఆగిపోయింది. ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది. అయినా ఏ ఒక్క పక్షి పలకరించడానికి కూడా రాలేదు. అనారోగ్యంతో కోతి ఆహార సేకరణ కూడా వెళ్ళలేకపోయింది. పాపం. కోతి బాధను చూసిన కాకి ఆహారంతో పాటు కుందేలును అడిగి మూలికలు తీసుకొచ్చింది. రాత్రుళ్ళు గుడ్లగూబే కోతి బాగోగులు చూడసాగింది. కొద్ది రోజుల్లోనే దానికి జబ్బు నయమైంది. మిత్రులారా, నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరికి రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గరకు చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేకపోయాను. మీ మాటలను పెడచెవిన పెట్టాను. నన్ను మన్నించండి అంటూ క్షమాపణ కోరింది కోతి. ఈ కథ వల్ల మీకు ఏమర్థమయ్యింది? వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? ఏదైనా కానీ మన దగ్గర ఉన్నంత వరకే అందరూ మన బంధువులు అవుతారు, స్నేహితులు అవుతారు. మన దగ్గర అది లేనప్పుడు ఎవరు మనల్ని చూడని కూడా చూడరు. కాబట్టి ఎప్పుడూ మనం అసమర్థులుగా ఉండకూడదు. ఉన్నా లేకపోయినా మనము మన పని, మన ఆహారం, మనవి మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.